మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతులు అదే మాదిరిగా యోగిస్తూ ఉన్నాయి. అయితే శుక్రుని యొక్క స్థానం మారినా కూడా శుక్రుడు యోగించడం అనగా 2వ స్థానమందు బుధగ్రహం, 2వ స్థానమందు శుక్రగ్రహం, అలాగే ఈ రాశి వారికి లాభస్థానమందు కుజగ్రహం చాలా యోగ్యమైనటువంటి గ్రహాలుగా కొంత పనిచేస్తూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానమందు రాహువు చంద్రబలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తుంది అంటే కష్టకాలాన్ని మన మీదకి అంత తొందరగా రాకుండా అది నిలవరిస్తూ ఉంటుంది. అనగా ఏదైనా ఒక ఉపద్రవం మీదకి వచ్చేటప్పుడు అది అంత తొందరగా రాకుండా కొంత నెమ్మదిగా దాని తాలూకు వ్యతిరేక ఫలితాలు మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మిథున రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితి అదే మాదిరిగా ఉన్నది. జన్మరాశి యందు రవిగ్రహం యొక్క సంచారము, వ్యయస్థానమందు గురుగ్రహం యొక్క సంచారము, దానివల్ల మనసుకి నచ్చినటువంటి పని చేయలేకపోవడము లేదా చేసేటువంటి పని మనసుకి నచ్చకపోవడం లాంటి అంశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం, ఎక్కువ డబ్బు కావాల్సినటువంటి పరిస్థితులు, ఒక వస్తువు కొనడానికో శుభ కార్యక్రమం చేయడానికో ఇల్లు కొనడానికో లేదా మరి ఇతరత్ర వాహనాలు భూ సంబంధమైనటువంటి లావాదేవీలకు అధికమైనటువంటి డబ్బు కావలసి ఉన్నటువంటి మిథున రాశి వారికి అంత ఆశించినటువంటి స్థాయిలో ధనం సమకూరకపోవడం వల్ల మానసికమైనటువంటి అశాంతి కొంత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శక్తిని మించి కష్టపడుతూ ఉంటారు. అలాగే శక్తిని మించి ఎక్కువగా మీరు మీ యొక్క పరపతిని వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అనుకున్నటువంటి పనిని సాధించడానికై కార్యోన్ముఖులై నిరంతరం కూడా శ్రమించి ప్రతిరోజు కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరూ సహాయం చేయరు. ప్రతి పనిని కూడా మీరే ముందుకు తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మీకు కొంత మేరకు కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ధైర్యమే పెట్టుబడిగా ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైతే అది అవుతుంది ప్రయత్నం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నిటిని దాటి ముందుకెళ్లేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో ఉంటాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు వెసులుబాటు కల్పిస్తూనే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఈ కష్టాలను దాటడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.